ఓ దట్టమైన అడవి ప్రాంతం మెట్రో నగరంగా మారింది. తినడానికి తిండి దొరకని వనంలో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. సంత కూడా లేని చోట 500 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఊహకందని క్రయ విక్రయాలతో కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. ఏంటి, ఎక్కడ అనుకుంటున్నారా? అయితే చలో మేడారం. మహాజాతరతో కలకలలాడుతున్న ఈ ప్రాంతం మేడారం. మేడారంతో పాటు దాని చుట్టూ ఉండే సుమారు 8 గ్రామాల ప్రజలు 2 ఏళ్లకొకసారి జరిగే సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. గిరిజన సంప్రదాయం ప్రకారం వనదేవతలకు మొక్కులు సమర్పించుకుంటారు. అలాగే వీరు 2 ఏళ్ల సంపాదనను జాతర జరిగే ఈ 4 రోజుల్లో సమకూర్చుకుంటారు. అమ్మల దర్శనానికి కోట్లాదిగా తరలివచ్చే భక్తులు అక్కడ నిల్చుండే స్థలం నుంచి మొదలు తాగునీరు, తినే తిండి వరకు అన్నింటినీ కొనాల్సిందే. అంతేకాదు రవాణా, విడిదితో పాటు తల్లులకు సమర్పించే బెల్లం, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, కోళ్లు, గొర్రెలు, మేకలు, మద్యం తదితర వస్తువుల కొనుగోళ్లకు ఖర్చు చేయాల్సిందే. దీంతో కేవలం ఈ 4 రోజుల్లో 100 కోట్లలో వ్యాపారం జరుగుతుంది. గజాన 10,000, 20,000 ప్రైవేట్ వ్యక్తులు ఆక్యుపై చేసుకుని బ్లేడ్తో లెవెల్ చేసినామని చెప్పి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. గజాన 10,000, 15,000, 20,000 దాకా వసూలు చేస్తున్నారు. మేము ఎక్కువ రేటు వసూలు చేయడానికి ఏంటంటే మేము గజాన 10,000 పెట్టి తీసుకుంటున్నాం. ఈ షెడ్ వేయడానికి ఒక 10,000 పెడుతున్నాం. మొత్తం మేము పెట్టుబడి ₹1,00,000 దాకా అవుతుంది మాకు. దీనివల్ల మేము ఎంఆర్పీ కంటే ₹10 ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. మహాజాతరలో వ్యాపారం జోరుగా సాగుతూ ఉండడంతో పక్క రాష్ట్రాల వారు సైతం మేడారం వైపు దృష్టి సారించారు. మన రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ మకాం వేస్తున్నారు. మెట్రో నగరాల్లో ఉండే సౌకర్యాలను జాతర పరిసర ప్రాంతాల్లో కల్పించడమే కాకుండా వ్యాపార మెలకువలు పాటించి భక్తులను ఆకట్టుకుంటున్నారు. జాతర జరిగే 4 రోజులు ధరలు విపరీతంగా పెంచి విక్రయాలు చేస్తుండడంతో లావాదేవీలు 100 కోట్లకు చేరుకున్నాయి. ఇక్కడ 3 ఇయర్స్ నుంచి పెడుతున్నాము. ప్రతి సంవత్సరం కన్నా ఈసారి చాలా పబ్లిక్ ఉంది. మా వ్యాపారం ఏదో దేవుని దేవాల కొంచెం బాగానే ఉందండి. పోయిన సంవత్సరం కన్నా కొంచెం పర్లేదు, బాగానే ఉంది. తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక మరమ్మతులు, ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జాతరలో 100 కోట్లు వెచ్చించారు. ఈ లెక్కన మొత్తం లావాదేవీలు 500 కోట్లు. అధికారులు, సిబ్బంది అలవెన్సులు, భోజనాలు, నిర్వహణ ఖర్చులు వీటికి అదనమే అని చెప్పవచ్చు. భూముల ధర చూస్తే గజానికి 6,000, 7,000 చొప్పున కనీసం 5 గజాలు తీసుకుంటే ఒక 30,000తోని డెన్ను తయారవుతుంది. ఫారెస్ట్ వాళ్ళు, ఇటు కరెంటు ఆఫీసర్లు, ఇటు అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ పన్ను అనేకంగా బరువు మీద పడుతుంది. వ్యాపారం చేయలేకపోతున్నారు. దాదాపు 90% ఈ సంవత్సరం వ్యాపారస్తులు నష్టపోయిన తప్ప లాభాలు జరగలేదు. భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ రాగా వ్యాపారం సైతం అదే దారిలో పుంజుకుంటోంది. అందుకే ఆసియా ఖండంలోనే అత్యంత ఖరీదైన జాతరగా గుర్తింపు పొందింది. రాష్ట్రంలోని పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏడాది పొడవునా వ్యాపారం సాగుతున్నా కోట్లకు చేరలేదు. 4 రోజుల మేడారం మహాజాతరలో 100 కోట్ల వ్యాపారం సాగుతుంది.